ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 10. వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. మార్కు సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 19లో దైవిక క్రమము కలదు. ఆయన పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించెను. ఒక సమూహమునకు ఆహారం పంచిపెట్టుట సామాన్యమైన పని కాదు. వారందరూ ఒకని యొద్ద గుంపు కూడి నాకు మొదట ఇమ్ము అని అందరు. అటువంటి ఆకలితోనున్న గొప్పదైన జన సమూహమును స్వాధీనపరుచుకొనుట సులభమైన విషయం కాదు. అందుచేతనే ప్రభు పంక్తులు తీరి కూర్చుండుడని వారికి ఆజ్ఞాపించెను. ప్రభు పనిని క్రమం లేకుండా చేయలేము. ప్రజలు దైవిక క్రమమును ఇష్టపడరు. వారు దేవుని వాక్యమునకు ఎదురు తిరుగుదురు. వారెక్కడెక్కడ దేవుని సేవించుటకు కోరుదురో అచ్చటనెల్లా దైవిక క్రమము పాటింపబడినట్లు చూడవలెను. మన ప్రయాస ద్వారా ఆకలి కొనిన వారి ఆకలి తీర్చబడి తృప్తిపరచబడులాగున మనము దైవిక క్రమమును పాటించవలెను. దైవిక క్రమమునకు ఎదురు తిరుగువారుముగా ఉండరాదు. మన దేవుడు క్రమమును పాటించు దేవుడు. మనము క్రమమును అనుసరించి పని చేయవలెను. దైవిక క్రమము పాటించబడినట్లు చూడవలెను. దేవుని గృహములో క్రమము పాటించబడుట అను సామాన్య రహస్యమును మనము నేర్చుకొనవలెను. దేవుని గృహము ఎడల గౌరవమును మర్యాదను మనము కనపరచవలెను. దేవుని ఇంటిలోనికి మనము ఏ విధముగా రావలెనో, ఏ విధముగా మోకరించి గౌరవము చూపవలెనో మనము నేర్చుకొనే ఎడల అప్పుడు మనము దైవిక క్రమమును నేర్చుకొనగలము. పెద్దలైన వారు ఆదివారపు కూడికలో కూడా యవనస్తులను క్రమములో పెట్టుట కష్టతరముగా భావించుదురు. ఎవరైతే దైవ క్రమమును అనుసరించరో వారు ప్రతి స్థలములో మానవ క్రమమును తీసుకుని వచ్చెదరు. దేవుని ఇంటిలో దేవుని ప్రజలు దైవిక క్రమమునకు ఎదురు తిరగరాదు. దేవుని సేవకులు దైవ క్రమమును ఏ విధముగా తీసుకుని రావాలనో ఎరిగి ఉండవలెను. దైవ క్రమము పాటించబడిన ఎడల దేవుని ప్రేమించువారు దానికి ఎదురు తిరగలేరు. దైవ క్రమము అనుసరించబడినప్పుడే దేవుడు పరిచర్యను ఆశీర్వదించును. మత్తయి సువార్త 14వ అధ్యాయం 21 ప్రకారం పురుషులు ఒక వైపునను స్త్రీలు పిల్లలు మరొక వైపునను కూర్చున్నట్లు చూచుచున్నాము. ఎందుచేతననగా పురుషులే 5,000 మంది వరకు ఉండిరని చెప్పబడినది. కుటుంబ జీవితం విషయంలో, సంఘ జీవితము విషయంలో, వార కూడికల విషయంలో, ఆదివారపు కూడికల విషయంలో దేవుడు ఒక క్రమమును కలిగి ఉన్నాడు. దైవ క్రమము పాటించబడిన ఎడల దేవుడు ఆశీర్వదించుటకు అవకాశముండును. మన ప్రభువు పరలోకము వైపు కన్నులెత్తి రొట్టెను ఆశీర్వదించి దాన్ని విరిచెను. వస్తువులు దేవుని చేత ఆశీర్వదించబడితేనే గాని అవి మనలను తృప్తిపరచలేవు. నీవెప్పుడు ఆశీర్వాదమును కోరుకుందువో అప్పుడు దేవుడు దానిని ఆశీర్వదించును. దాదాపు క్రైస్తవులందరూ భోజనము చేయకముందు ప్రార్థించు అలవాటు కలిగి ఉందరు. వారు ఆశీర్వదించమని కోరినప్పటికీ తరచుగా దేవుడు ఆశీర్వదించనని నమ్మరు. ఎందుచేతననగా వారు పప్పు కంటే మాంసము కూర యందు ఎక్కువ ఆనందించుదురు. దేవుడు నీ ఆహారమును ఆశీర్వదించనని నీవు నమ్మిన ఎడల ఏ రకమైన ఆహారమందైనను నీవు సమానమైన ఆనందము కలిగి ఉందువు. నీ రుచికి తగినట్టు ఆహారము మాంసమో చేపలో లేని ఎడల ఎన్నిసార్లు నీవు నీ భార్యను కోపపడదువు? ప్రభువా, ఈ ఆహారము దీవించుమని గంభీరముగా ప్రార్థించుదురు గాని దేవుడు దీవించునను విశ్వాసం ఉండదు. ప్రభు నన్ను రక్షించినది మొదలు నా అనుభవం నుండి నమ్ముచున్నాను. నా ఆహారం విషయమై నేనెప్పుడు దిగులు చెందను. నాకెటువంటి ఆహారం పెట్టినను నేను పట్టించుకొనను, సనగను, గొణగను. నా హృదయపూర్వకముగా ప్రభు నా ఆహారమును దీవించునని నమ్ముదును. అది నాకు మంచిదిగా నుండును. అది ఏదైనను నేను ఆహారమును సంతోషముగా భుజించుదును. నీవు ఆయనను అడిగిన ఎడల ప్రభు ఆహారమును దీవించుననున్నది ఎంతో సత్యము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.